ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రోడ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? అండాలు. ఏం చేస్తారమ్మా? మార్కెటింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచోడే సార్, మంచిగా మా పని అయితే మంచిగానే చేస్తుండే. ఇప్పటివరకు అయితే అన్ని పనులు బాగా చేసుకుంటూ వస్తుంది. చాలా మంచి మనసే. ఇంకా 6 గ్యారెంటీలు ఇంట్లో అంటే ఇక చేస్తాడేమో, కొన్ని అయితే చేస్తుండగా ఇక చేస్తాడేమో ఇప్పుడైతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక ఆయనకి అంతే చేసిండు, ఈయన కొంచెం బెటర్ అనుకో. ఆయనకంటే కొంచెం ఈయన బెటర్. ఆయన గిట్ట కొన్ని మంచి పనులు చేసిండు, ఆయన గిట్ట కొన్ని చెడు పనులు చేసిండు. ఏ దానికి మనం కరెక్ట్గా కాదు కదా. గతంలో ఏమేమంటే ఇక అన్ని పనులు చేసినాం నన్ను. ఇవి వ్యవసాయము అన్నీ ఇప్పుడు మార్కెటింగ్ చేస్తున్నాం. ఏదో చిన్నగా 100-50 పట్టుకొని చేసుకుంటున్నాం. ఇంట్లోకి ఇట్లా ఏం మిగులుతలేదు నాన్న. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు పద్మ. ఏం చేస్తారమ్మా? మేము హౌస్ వైఫ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇంకా ఆయన పాలన అంటే కొంచెం మంచిగానే ఉందంటే చెప్పొచ్చు. కొంచెం మంచి పనులు చేస్తుండే కదా. లేడీస్కు ఫ్రీ బస్సు, ఇంకా కొంచెం నిన్న మొన్న సన్న బియ్యం అవి ఇవి. కానీ ఇంకా ఇందిరమ్మ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది. కరెంట్ గ్యాస్ అంటే మా సారు ఆర్టీసీ డ్రైవర్, మాకేం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇంకా మనం ఏం చెప్తామండి, అందరికి తెలిసిందే కదా. మనం ఏం చెప్తాం, అందరికి తెలిసిందే కదా. ఎవరిని వ్యతిరేకించొద్దు కదా. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? లలిత. ఏం చేస్తారమ్మా? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అభిప్రాయం అంటే ఆయన అన్నీ చెప్పిండు, ఇప్పుడు ఏం చేస్తలేడు. చెప్పింది 12/26 చెప్పిండు, ఒక్కటి అమలైంది. అది గిట ఎవరికి వస్తుందో ఎవరికి రాదో తెలియదు. ఇప్పుడు మాకైతే ఇదే రోడ్డు బతుకు అంతే. ఇక ఆయన చేసింది ఏం కథనో, ఎవరికి చేస్తుండో మాకైతే ఇదే రోడ్డు బతుకు. గెలవక ముందుకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పిండ్రు, ఇప్పుడు ఏం చేస్తలేరు. మరి ఏందో ఏం కథనో అర్థమవుతలేదు. 2500 నెలకు 2500 ఇస్తాం రైతు మహిళలకు అని చెప్పిండు. ఇంతవరకు రూపాయి లేదు. ఇండ్లు ఇస్తామన్నాడు, అది అన్నాడు ఇది అన్నాడు. గ్యాస్ ఒకటి, కరెంటు బిల్లు ఒకటి అమలైంది అంతే. ఏది అమలు కాలే. 7 బతుకు అన్నే ఉంది. మరి మీరు ఇక ఆయన ఏం చేస్తుండో మరి మళ్ళీ ఇప్పుడు వస్తాడా రాడా గిట్ట తెలియదు. ఈ పనులు చేసే రాడు, ఈ పనులు మంచిగా చేస్తే వస్తాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ మంచిగా చేసిండు, రోడ్లు మంచిగా చేసిండు, ఇట్లా మహిళలకు బాగా చేసిండు, కళ్యాణ పథకం చేసిండు, అన్నీ చేసిండు. మరి ఈయన ఏం చేస్తుండో ఏమో అర్థం కాదు. చెప్పుకోమైతే బాగుంది, మళ్ళీ మస్తు చెప్తాడు. ఇది ఏది లేదు, ఇంకా అమలు కాలే. 2500 మహిళలకు 2500 ఇచ్చి అన్నీ చేస్తే మంచిగా ఉండు. చెప్పేది తప్పు కదా, మరి చెప్పాలి. అన్ని చెప్పినప్పుడు అన్నీ అమలు చేయాలి. అది ఒకటి బస్సులు ఫ్రీ పెట్టిండు. ఎవరికి పెట్టాలది? స్కూల్ పిల్లలకు, ముసలోళ్ళకు పెట్టాలి. అందరు పెడతారు కదా. బస్సులు ఎంతమంది ఆడోళ్ళు ఎక్కుతుర్రు, ఎంతమంది మగోళ్ళు ఎక్కుతుర్రో మీకే వాళ్ళకే అర్థం కావాలి కదా. మాకైతే మేము రోజు పోతలం కాము, కారు ఆడబెట్టి బస్సు ఎక్కుతుర్రు. ఇంకా మరి మేమేం చేస్తాం? బస్సు ఎక్కాలంటే భయం అవుతుంది. ఇక గింతకే ఉంది ఈ బతుకులు మంచిగా అయితే మంచిగా. మా ఆయనకు పానం వాళ్ళకి ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ నుంచి వ్యవసాయం బంధు, అన్ని బంధు, ఇది అమ్ముకొని బతుకుతున్నాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు గోరంకల సత్తయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక పాలన గురించి అంటే మనకు అంత గురించి తెలియదు. వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పాలన అంటే తెలియదు. ఎలా ఉంది వ్యవసాయదారులకు? వ్యవసాయదారులకు మొత్తం లాసే ఉంది. ఏం లేదు. 10 రూపాయల కిలో టమాటా, 8 రూపాయలు, 2 రూపాయలకు కోసుకపోతున్నారు. దోసకాయ 15 రూపాయలు, 20 రూపాయలు. వంకాయ చూస్తే 8 రూపాయలు. మాకేం లాభం లేదు. ఇక వ్యవసాయం ఇప్పుడు కాలం ఎట్లుంది, కాలం తగ్గట్టు డ్రిప్పులతోటి వంతున్నాయి. ఇవన్నీ డ్రిప్పులతోటి కూరగాయలు వంతున్నాయి, కానీ రేట్ లేదు. తీసుకొచ్చి పారబోసులు అవుతుంది.
అక్కడికి అంత తీసుకుపోవాలి పారవేయాలి. రైతు బంధు రుణం. రైతుకి ఏం లేదు మాకు. రుణమాఫీ గురించి అంటాం. రుణమాఫీ అంటే అయ్యింది రుణమాఫీ 75,000 అయింది. 75,000. రైతు బంధు ఇంకా టైం రైతు బంధు కూడా పడింది. రైతు బంధు కూడా పడింది. దాని గురించి మంచిగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక అప్పుడు కూడా మాకు మంచిగా ఇంత మటుకే వచ్చినాయి. ఇక ఆయన కూడా వచ్చినాయి, ఇవి కూడా వచ్చినాయి. అప్పుడు ఏమి రాలేదు అనేది ఏం లేదు. కాకపోతే లోన్ కూడా మాఫీ అయింది, ఇవి కూడా వచ్చినాయి. అంత బాగానే ఉంది, కానీ కూరగాయలకు మాత్రం రేట్ కొంచెం తగ్గింది అంటున్నారు. రేట్ లేదు, మరి విపరీతంగా ధరలు దిగిపోయినాయి. అది తీసుకొచ్చిన అన్నీ పారబోసుడే అవుతుంది. కిరాయిలు కూడా వెళ్తలేవు ఓసారి. అయితే రేట్ తగ్గుందంటే ప్రజలు ఎక్కువనే కొనుగోలు చేస్తుంటారు. ఇక పంట ఎక్కువ వండుతున్నాయి, పంటలు ఎక్కువ వండుతున్నాయి, పండి రేట్లు లేవు. రేట్లు లేవు, పంటలు ఎక్కువ వండుతున్నాయి. పండలేదు అన్నది ఏం లేదు, పండుతున్నాయి, రేట్లు లేవు. ప్రతిసారి ఇలానే ఉంటుందా? ఇంతకుముందు సరే ఒక 4-5 నెలల క్రితం ఇంత ఏం లేదు, మంచిగా అప్పుడు 500, 600 అట్లా బాక్స్ పోయింది. మాకు అప్పుడు మంచిగానే ఉంది, కానీ ఇప్పుడే రేట్లు మొత్తం డౌన్ అయినాయి. రేట్లు మొత్తం ఇక దాన్ని ఏం ఇక చెప్పలేము. ఇక అది ఎప్పుడు వచ్చేది ఏం కథ అనేది తెలియదు. ఇప్పుడు మాత్రం ఇట్లుంది. థ్యాంక్ యూ సార్. ఓకే.